పరమచైతన్యమైన ఆత్మని తెలుసుకోగలిగితే ఆ 9వది బిందు స్థానం. అక్కడికి వెళితే కేవల శాంత స్థితి కనిపిస్తున్నది. అది నవరసాల్లో చెప్పిన శాంతం కంటే గొప్పది. అది శాంతి అతీత కళాత్మిక. ఆ కళ అది తెలుసుకోగలగాలి ఇక్కడ. దాని నుంచి ఆ శాంతమైన స్థితి నుంచి ఇవన్నీ వచ్చాయి కనుక భగవంతుడు అసలు స్టేట్ శాంతం. ఆ లీలలు కరుణ బీభత్స శృంగార భయానకాలు అది ప్రపంచంలో కనిపిస్తున్నాయి ఇక్కడ. కానీ లీలలు 8 రసాలు, అసలు స్థితి శాంతం. అందుకే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచభక్తంతి నేత్రం. చూసారా? కనుక కళని, ఉపాసనని, దేవతని అన్నిటినీ కలబోసుకుని మనం చూస్తూ ఉంటే ఈ దృక్కోణంతో మనం కళల్ని గౌరవించడం, కనీసం అన్ని అర్థమే చేయగలమా లేదా అంటే గౌరవిస్తూ ఇది భగవత్ స్వరూపం నమస్కారం చేస్తే కళలో ఉన్న భగవంతుడు మనకు బోధిస్తూ అర్థమయ్యేలా చేసి అనుభూతి నింపగలడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనీసం నేను చెప్పింది ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోలేనంత గొప్ప భారతీయ కళలు అని అర్థమైతే చాలా ధన్యులం. మొత్తానికి ఈ భవ్యమైన భారతీయ కళల గురించి మనం అనుకున్న గంటన్నర సమయాన్ని చక్కగా గడిపాం. భారతీయ కళ పరమార్థం ఎంతవరకు ఆవిష్కరించగలిగామనేది కళానిధి కావ్య కళా రసజ్ఞానసేవధి అనే తల్లికి విడిచిపెడుతూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ నృత్యమాధవి పాఠశాలకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వాళ్ళ అమ్మగారి హృదయం ఇదంతా కూడా. అందుకే కళతో పాటు కళ పరమార్థాన్ని కూడా చెప్తూ ఇక్కడ పాశ్చాత్యులకి భారతీయ కళల యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. దానిపై పాశ్చాత్యులు చేసిన పరిశోధనలు ఉన్నాయి. వాటిని మన వాళ్ళు ఇచ్చిన పరిశోధనతో కలిపి చూడండి. అప్పుడు భారతీయ నాట్యమే యోగ విద్య అని ప్రూవ్ అవుతుంది ఇక్కడ. అటువంటి వేదాంత విద్య కూడా ఈ కళలే అని తెలుస్తూ ఉంటాయి. మనం ఒక కళ అయిన నాట్యం దగ్గర కూర్చొని మనం మాట్లాడుతున్నాం. మరి మిగిలిన కళలు అంటే సంగీత కళాశాలలో మరి సభ ఏర్పాటు చేయండి. కాదండి, నాట్యానికి ఉన్న ప్రత్యేకత ఇక్కడ చెప్తున్నాం. నాట్యం అన్ని కళలను కలబోసుకుంటుంది. అది నాట్యానికి ఉన్న గొప్పతనం. నాట్యంలో సంగీతం ఉంటుంది, నాట్యంలో సాహిత్యం ఉంటుంది, నాట్యంలో మీరు చూసినప్పుడు ఒక శిల్పం ఉంటుంది, ఒక చిత్రలేఖనం కనబడుతుంది. కనుక అన్ని 5 కళలు నాట్యంలో సమన్వయిస్తాయి. కనుకనే నాట్యం పరిపూర్ణ కళగా చెప్పబడుతూ నటరాజు పరిపూర్ణ దైవంగా సాక్షాత్కరిస్తున్నాడు. కనుకనే నాట్య విద్యా పాఠశాలలో మనం ఇది చెప్పుకునేటువంటి అవకాశం మనకు లభించింది. ముఖ్యంగా దివ్య గారు ఇటువంటి సంస్కారం కలిగిన వారు కనుక ఆవిడకున్నటువంటి ఆ సాత్వికమైన ప్రవృత్తి, పెద్దల పట్ల, సంస్కృతి పట్ల ఉన్న గౌరవము, వినయము వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన వరం ఆవిడకి. దానితో ఇంత విజయం సాధించగలుగుతున్నారు, ఇంత చక్కగా రాణిస్తున్నారు. అలా మన పిల్లలకి ఈ కళల ద్వారానే మన సంస్కృతిని అందించే ప్రయత్నం కూడా ఆవిడ చేస్తున్నారు, ఇంకా చేస్తారు. దానికి జరుగుతున్న రీసెర్చ్లు ఇవన్నీ కూడా దోహదపడతాయి. కళలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అంతేగాని పూర్తయిందని అధ్యాపకుడు కూడా అనుకోడు. అతను నేర్చుకుంటూ ఉంటాడు, నేర్పుతూ ఉంటాడు. కళలు నేర్చుకుంటున్నంత కాలం మన యువకులుగా ఉంటాం. కానీ యవ్వనం ఎప్పుడు ఉండాలంటే ఏదో నేర్చుకుంటూ ఉండాలి. ఇది తెలుసుకోవాలి. అందుకు ఈ విద్యను నేర్చుకుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా మంచి వ్యాప్తి చేస్తున్నారు వారు. మొదటి నుంచి ఈ తల్లి ఈ పాఠశాలతో, ఈ విద్యతో ఇక్కడ నాకు ఒక ఆత్మీయమైన అనుబంధాన్ని ఏర్పరిచారు. వారి ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సమయంలోనే ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే 2010లో నన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఇవన్నీ చూపిస్తూ అమెరికాలో మళ్ళీ నేను రావడానికి ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ఏర్పరిచినటువంటి వ్యక్తి శ్రీ మోహన్ రావు గారి దంపతులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో ఇక్కడ ఉండడం కూడా వాక్యంగా భావన చేస్తున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది నిజంగా మా అదృష్టం అండి. గురువు గారు ఇలా వచ్చి ఇక్కడ కళలు, భారతీయ కళలు పరమార్థత అనడం చాలా సంతోషకరమైన విషయం. నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు మాట్లాడే అంత పెద్దతనం నాకు లేదు. ఉపేంద్ర గారు, మీరు రావడం కూడా చాలా సంతోషం. గురువు గారిని సత్కరించాలని కోరు. సభకు నమస్కారం. ఇట్లాంటి భాషను వినడానికి మాకు చాలా సంతోషం. తెలుగు భాష విని చాలా రోజులే. ఇంత బాగా రకరకాల
అన్నిటికీ సంబంధాలు తెప్పించి అందరికీ యువతలకంతా చెప్పడం చాలా సంతోషం. అందువల్ల మొన్న ఈ సాయిదత్త పీఠంలో వచ్చినప్పుడు కొంచెం లేట్గా వచ్చినందులో మేము మిస్ అయిపోయినాం. కానీ ఇవాళ మంచి అవకాశం దొరికింది కాబట్టి నమస్కారం. వేణుగారు